ఎట్లా ముందంజలో ఉంది? గుజరాత్లోని గాంధీనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎల్కే అద్వానీ లీడ్స్లో ఉన్నారు. వీటికి సంబంధించి అనాలిసిస్ చేయడానికి సెఫాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ గారితో మనం మాట్లాడుతాం. డాక్టర్ గారు చెప్పండి, ఎట్లుంది మొత్తం నేషనల్ వైడ్ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే ట్రెండ్స్ వెళ్తున్నాయని అనుకోవచ్చా వేణుగోపాల్ గారు? నేషనల్ లెవెల్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి ఆధారంగానే వెళ్తున్నాయి. మొత్తం ఎండ్ రిజల్ట్ కూడా నేషనల్ లెవెల్లో వచ్చినటువంటి ఒక పోల్ ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ పోల్స్ ఆధారంగానే వెళ్తాయి. వాట్ అబౌట్ అవర్ బోత్ స్టేట్స్? ఇప్పుడు దేశంలో క్లియర్గా చెప్పదు, ఎందుకంటే మూడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ ఫర్ ద బీజేపీ అండ్ మూడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ ఫర్ మోడీ అండ్ ఆల్సో ఫర్ ద ఎన్డీఏ. సో ద ఎగ్జిట్ పోల్స్ అండ్ ప్రీ పోల్స్ విల్ డెఫినెట్లీ ప్రూవ్ రైట్ యాజ్ ఫర్ ద నేషన్ ఈజ్ కన్సర్న్, యాజ్ ఫర్ ద కంట్రీ ఈజ్ కన్సర్న్. ఇక్కడ మన స్టేట్ వచ్చే వాళ్ళకు డిస్ప్రూవ్ అవుతాయని చెప్పలేను, కానీ పాలిటిక్స్ డెఫినేషన్ ప్రకారం మూర్తి గారు పాలిటిక్స్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ పాసిబుల్, అట్లాగే ఆపోజిట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. సో దట్స్ ఫర్ ద మన రాజకీయము పాలిటిక్స్ యొక్క ఉన్నటువంటి యొక్క హిందీలో చెప్పాలంటే ఖూబియత్, గ్రేట్నెస్. సో అట్ ది సేమ్ టైం మన స్టేట్లో ఉన్నటువంటి యొక్క పోల్స్ ఆధారంగా, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ మన స్టేట్ గురించి ఇచ్చినప్పుడు నేషనల్ మీడియా చాలా తెలివిగా ఎవరికి కూడా ఆధిక్యంగా ఇవ్వకుండా మనకు వదిలిపెట్టింది. ఎందుకంటే లోకల్ రియాలిటీస్ను గ్రాస్ప్ చేయాలంటే చాలా లోకల్ రియాలిటీస్తో రీసెర్చర్స్ చాలా అవసరం పడుతుంది. దాంట్లో వాళ్ళు క్యాచ్ చేశారా లేరా అనేటువంటిది కొద్దిగా మనము ఒక పించ్ ఆఫ్ ది సాల్ట్తో చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మీరు చూడండి, ఫేమస్ సిఫాలజీ ఉన్నటువంటి ఎన్డీటీవీ కూడా ఏం చేసి ఇడిచిపెట్టింది, ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర వచ్చే వాళ్ళకు 46% అని ఈయనకు 45% వచ్చేసి టీడీపీ కన్నా ఇచ్చింది. అంటే 1% సీట్లు గ్రాస్ప్ చేయగలిగినారా లేదన్నటువంటి దాన్ని చూసి 1% ఒకవేళ జగన్కి ఎడ్జ్ ఇచ్చినా కూడా సిఫాలజీ ప్రకారము ఓట్స్ శాతానికి సీట్ల శాతానికి చాలా తేడాలు వచ్చి తక్కువ శాతం ఉన్నటువంటిది కూడా ఎక్కువ సీట్లతో వచ్చినటువంటి యొక్క దాఖలాలు మనకు చాలా ఉన్నాయి. ఒక తెలంగాణ విషయానికి వచ్చే వరకు లేటెస్ట్ అప్డేట్స్ అండి. అంబర్పేటలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముందంజలో ఉన్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా జయదేవ్ ముందంజలో ఉన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ ముందంజలో ఉన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా చూస్తుంటే గుజరాత్ గాంధీనగర్ నుంచి ఎల్కే అద్వానీ ముందంజలో ఉన్నారు. కానీ శశి థరూర్ కేరళ నుంచి శశి థరూర్ వెనుకంజలో ఉన్నారు. మల్కాజ్గిరి లోక్సభలో ఇప్పటివరకు మొదలైన ఈవీఎం కౌంటింగ్ ఇప్పుడే మొదలైంది. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి హనుమంతరావు స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ప్లీజ్ వేణుగోపాల్ గారు. సో కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్ సర్వే ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ పొలిటికల్ ప్రాసెస్ అనేటువంటిది, ఎలక్టోరల్ ప్రాసెస్ అనేటువంటిది చాలా డెప్త్తో అధ్యయనంతో కూడినటువంటిది. ఎందుకంటే ఒక్క సిఫాలజీనే క్యాచ్ చేస్తానన్నటువంటిది కరెక్ట్ చేయకపోతే, లోకల్ గ్రౌండింగ్ లేకపోతే రియాలిటీ పట్టు తప్పుతుందేమో అని నా యొక్క పర్సనల్ అభిప్రాయం. సో ఎందుకంటే మనం చూసామంటే ఎలక్షన్స్లో మనము మిగతా న్యాచురల్ సైన్సెస్ చూసినట్ల పొలిటికల్ పవర్ అంటే రాజకీయ అధికారం కూడా ఒక ఈక్వేషన్తో, ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్తో మనం అర్థం చేసుకోగలం. పొలిటికల్ పవర్ అంటే ఏముంటుందంటే ఇది ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితులలో ఇది కమ్యూనిటీ మొబిలైజేషన్. సీమాంధ్ర వచ్చేవారు కమ్యూనిటీ మొబిలైజేషను ప్లస్ మనీ పవరు ప్లస్ ఎలక్టోరల్ మేనేజ్మెంటు ప్లస్ మూడ్ ఆఫ్ ద పర్టికులర్ అట్మాస్ఫియర్ అంటే ప్రజాభిష్టం, పీపుల్స్ అభిష్టం. సో ఈ అన్నిటినీ ఉన్నటువంటి యొక్క ప్రాసెస్లో ముఖ్యంగా ఆఖరికి ఏమని పెడుతుంది, ఎన్నికల టయానికి ఎలక్షన్ అట్మాస్ఫియర్ ఏముంది, ప్రజాభిష్టం ఏముంది. సీమాంధ్రలో వచ్చే వరకు ప్రజాభిష్టము రెండు వైపుల వాదన ఏముంది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఒక మొదటి ఎలక్షన్ కాబట్టి జగన్ గారిని కోరుకోవాలనుకుంటున్నారనేటువంటిది ప్రజాభిప్రాయము వైఎస్ఆర్సీపీ తరఫున జరుగుతున్నటువంటి యొక్క వాదన. వేరే టీడీపీ ఉన్నటువంటి ఒక వాదన ఏమంటే కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారే చేస్తారు కాబట్టి ప్రజలు మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ దట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. వేణుగారు, మనం ఎట్లా చూడాలి? మొత్తం దేశవ్యాప్తంగా చూస్తుంటే ఎన్డీఏ అభ్యర్థులు చాలా ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ వెనుకబడింది. కాంగ్రెస్కి సంబంధించిన
ప్రముఖులు స్పీకర్గా పనిచేసిన మీరా కుమార్ కానీ, అదేవిధంగా నందన్ నీలేకని ఆధార్ కార్డుకు సంబంధించిన వ్యక్తి, ఐటీ ఎక్స్పర్ట్ నందన్ నీలేకని, అదేవిధంగా శశి తరూర్ వెనుకంజలో ఉన్నారు. మన రాష్ట్రానికి వస్తే అక్కడ సీమాంధ్రలో తెలుగుదేశం ఆధిక్యంలో ఉంది, స్వల్ప ఆధిక్యం కంపారిటివ్లీ వైసీపీ. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ చాలా ముందంజలో ఉంది, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ సీట్స్ మనం చూస్తుంటే. ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల తెలుగుదేశం పార్టీ లీడ్స్లో ఉంది, 2 చోట్ల బీజేపీ లీడ్స్లో ఉంది, 1 చోట మాత్రం వైసీపీ లీడ్స్లో ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? అంటే మూర్తి గారు, ఇప్పుడు బ్యాలెట్ పేపర్ల తర్వాత, బ్యాలెట్ పేపర్ స్టార్టింగ్లో పోస్టల్ బ్యాలెట్ తర్వాత రౌండ్స్ వెళ్ళేటువంటి యొక్క రిజల్ట్ మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ రౌండ్ రిజల్ట్ ద్వారా కూడా మనము ఇది చెప్తున్నాము. ఇప్పుడు ఎన్డీఏ నేషనల్ లెవెల్లో, బీజేపీ లెవెల్లో ఇట్ ఈస్ వెరీ క్లియర్ మూర్తి గారు. స్టార్ట్ చేసినటువంటిదే బీజేపీ, ఇండియా ఈజ్ డూమింగ్, నేషన్ ఈజ్ డూమింగ్ అనేటువంటి యొక్క దాంతో దాని డూమింగ్ నుంచి బ్లూమింగ్లోకి పట్టుకురావాలనేటువంటి యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ పాత్లో క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్లో ఇంతకుముందు ఎలక్షన్ చూసినప్పుడు ఇండియా ఈజ్ షైనింగ్ అని చెప్పేసి వాళ్ళు డూమింగ్లోకి వెళ్ళిపోయారు బీజేపీ పాస్ట్ ఎలక్షన్స్. ఇప్పుడు ఇండియా ఈజ్ డూమింగ్ కాబట్టి మనం పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా నేషన్ ఆఫ్ ద మూడును మోడీ గారు పట్టుకొని వచ్చారు. ఆ నేపథ్యంలో ఈ నందన్ నీలేకర్ కానీ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఈ ట్రెండ్లో నిలబడరు, ఎంత పెద్ద ఫేమస్ పర్సనాలిటీ అయినా కూడా పార్టీని తీసుకొని వచ్చినప్పుడు. సో ఆ విధంగా రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి నేషనల్ లెవెల్లో, బీజేపీకి ఎన్డీఏకి అనుకూలంగా. సో అదే మూడు తెలంగాణలో కూడా ఉందని అనుకోవాలి. తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బద్దం బాలరెడ్డి కానీ, కిషన్ రెడ్డి కానీ, డాక్టర్ లక్ష్మణ్ కానీ. సో బీజేపీ వేవ్ అంటే తెలంగాణ తీసుకొచ్చాము, మోడీగిడి జాంతానే అని కేసీఆర్ ఎంత విస్తృతంగా ప్రచారం చేసినా టీఆర్ఎస్ ప్రభావాన్ని కూడా పక్కన పెట్టి మోడీ ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణలో ఉందనుకోవాలా? లేదు మూర్తి గారు, అది ఇప్పుడు వచ్చేటువంటిది హైదరాబాదులో ఉండేటువంటి చుట్టుపక్కల అవి ట్రెడిషనల్ కాన్స్టిట్యున్సీలు బీజేపీకి. వాటిల్లో వాళ్ళు ఒక 2-3 చోట్ల ముందు ఉంటున్నారు. దాన్ని బట్టి మనం ఎంటైర్ తెలంగాణలో బీజేపీ టీడీపీకి ఉంటుందని చెప్పుకోవడము కొద్దిగా రాంగ్ ఎస్టిమేట్ అవుతుంది. యాక్చువల్గా మూడ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ ఈజ్ ఫర్ టీఆర్ఎస్. వాళ్ళు క్లియర్ కట్గా మిగతా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో సిటీలో ఉన్నటువంటిది అవి వచ్చేటువంటిది ఉండే టాలీలో టీడీపీ బీజేపీకి ఉండే టాలీలో 10-15లలో ఇవి కూడా. జనగాంలో పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వెనుకంజలో ఉన్నారు, ఒక టీఆర్ఎస్ అభ్యర్థి యాదగిరి రెడ్డి ముందంజలో ఉన్నారు. సో కాబట్టి ఈ టీఆర్ఎస్ ట్రెండ్ అనేటువంటిది ముందు ఇంకా చాలా ఉత్తర తెలంగాణ కాకుండా దక్షిణ తెలంగాణలో కూడా వాళ్ళు బాగా వేసి ఖచ్చితంగా మంచి టాలీలో వచ్చేటువంటి ఒక ట్రెండ్ ఉంటాం. సీమాంధ్రలో వచ్చేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఇంతకుముందు తులసిరెడ్డి గారు ఉండి ప్యానెల్ చెప్తూ ఒక అనాలిసిస్ ప్లస్ మైనస్ ఉంటుందండి ఈ అలయన్స్తో. అలయన్స్ కంటే ముందు ఒక రకమైనటువంటిది ఉంది టీడీపీ బీజేపీతో, అలయన్స్ తర్వాత ఒకటి ఉంది, ప్లస్ మైనస్ ఉంటుంది అని చెప్పేసి వెళ్ళారు. ఆయన చెప్తూ ఒక పాయింట్ చెప్పారు, దానికి నేను డిసగ్రీగా. తులసిరెడ్డి గారు వెళ్ళారు, ఆయన ఉంటే బాగుండేది. జేఎస్పీ జై సమైక్యాంధ్ర పార్టీకి సంబంధించిన ఒకే ఒక నియోజకవర్గం పీలేరులో ఆధిక్యంలో ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు ముందంజలో ఉన్నారు. పీలేరులో ఆధిక్యము ఉండి ముందు కూడా చాలా ముందుకు రావడానికి అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే పాలిటిక్స్ అనేటువంటిది నేను చెప్పినటువంటి యొక్క దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, పాలిటిక్స్లో మూర్తి గారు క్విడ్ ప్రోకోలు కూడా జరుగుతాయి ఎన్నికల టైంలో. ఆ క్విడ్ ప్రోకోలో భాగంగా అక్కడ తెలుగుదేశంతో ఒకవేళ అండర్స్టాండింగ్కి వస్తే కొన్ని కాన్స్టిట్యున్సీలలో దానికోసమని కొన్ని కాన్స్టిట్యున్సీలలో వచ్చినప్పుడు ఆ క్విడ్ ప్రోకో భాగంగా ఈ సమైక్యాంధ్ర పార్టీ ఎంటైర్ రాష్ట్రంలో లేకున్నా కూడా అదొక కాన్స్టిట్యున్సీలో అయితే మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను క్విడ్ ప్రోకో. వాళ్ళందరూ కూడా ముందే విత్డ్రా చేసుకుని టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేశారు. ఆ భాగంలో పీలేరు రావచ్చు. కానీ బట్ ఇక్కడ జరుగుతుంది ఏమంటే ముస్లిమ్స్ ఈ అలయన్స్ ద్వారా టీడీపీకి ఎన్నికపోయినారనేటువంటి వాదనలో అర్థం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముస్లిమ్స్ వైఎస్ఆర్సీపీకి 4% ఓట్లతో ముందుగానే ఉన్నారు
కొత్తగా అదనంగా టీడీపీకి పోయేదేం లేదు. దాని ద్వారా వేణుగారు ముఖ్యంగా మనం విజయవాడ నుంచి మనం కౌంటింగ్ ట్రెండ్స్ తెలుగుదేశం పార్టీ బీజేపీ దూసుకెళ్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్డీఏ దూసుకెళ్తోంది. పరస్పరం చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కొద్ది నిమిషాల క్రితం మాట్లాడుకున్నారు. ఎన్డీఏ స్వీప్ చేయడంపై చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు. కాబోయే ప్రధానిగా నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు కూడా అభినందనలు తెలియజేశారు. సీమాంధ్రకి కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన అభినందనలు తెలియజేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పంచుమర్తి అనురాధ గారు ఉన్నారు. అదేవిధంగా సెఫాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ గారు కూడా ఉన్నారు. మనకి చిత్తూరు నుంచి మనోహర్ రెడ్డి, అదేవిధంగా కేసీఆర్ నివాసం నుంచి హరికిషన్ మా కొలీగ్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మనం చాలా స్పీడ్గా మాట్లాడదాం, బ్రీఫ్గా తెలుసుకుందాం. సెఫాలజిస్ట్ మీరు చెప్పండి వేణుగారు. యాక్చువల్లీ మూర్తి గారు, నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, మేము ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధమవుతున్నామని ప్రకటన చేసిందంటే ఏమి కాంగ్రెస్ వాళ్ళు దాంట్లో కూడా కూర్చోకుండా ఇంటికి పోదామనే ఇట్లాంటి ప్రకటనలు నాకు అర్థం కావడం లేదు. ఎలాగో ఓటమి చాలా రోజుల క్రితమే వాళ్ళు అంగీకరించారు. మేము ఇప్పుడు కూర్చోవడానికి సిద్ధం అంటే కనీసం ప్రతిపక్ష రోల్ కూడా ఎఫెక్టివ్గా పాటించాల్సినటువంటి ఒక మినిమం ధర్మం డెమోక్రసీలో ఉంటుంది. అది కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. రెండోది, ఈ ట్రెండ్స్ యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే మూర్తి గారు, తెలంగాణలో అట్ ది కాస్ట్ ఆఫ్ కాంగ్రెస్ టీడీపీ సీట్లు తీసుకోబోతుందేమో అని అనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్ అదే విధంగా ఉండి కాంగ్రెస్ టీడీపీ ఒకే విధంగా ఉన్నాయంటే అసెంబ్లీ సీట్లలో యాక్చువల్గా ఎప్పుడు పరిస్థితుల్లో వచ్చేది ఉందంటే, ఇంతకుముందు ఎక్స్పెక్టేషన్ ప్రకారము కాంగ్రెస్ వాళ్ళకు అనుకున్నటువంటి 40-45 ఉన్నప్పుడు ఒకవేళ టీడీపీ బీజేపీ ఎక్కువ వస్తే టీఆర్ఎస్కి తక్కువ వచ్చి అనుకుంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వారి యొక్క సీట్లను కూడా టీడీపీ తీసుకోవడంతో టీఆర్ఎస్కు చాలా క్లియర్ కట్గా అనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్కి ఎలాంటి ప్రభావం దాని మీద పడడం లేదు. వేరే కాంగ్రెస్ ఇంకా వెనక్కిపోతూ ఉంది. ఇవి ట్రెండ్ అయినా కూడా, ముందు వెనకలు అయినా కూడా ఎలాంటి ప్రాబ్లము టీఆర్ఎస్కు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి లేనట్టుగా కనిపిస్తూ ఉంది. ఒక సీమాంధ్రలో వచ్చే వరకు ఈ 64 స్థానాలు అనేటువంటిది వైసీపీ అన్ని జిల్లాలలో ముందున్నా కూడా ఇంకా వైసీపీ 64 దానిలలో కొద్దిగా ఆధిక్యం అనేటువంటిది నాకు సంఖ్యాపరంగా అర్థం కావడం లేదు. బట్ ట్రెండ్ మాత్రం క్లియర్గా సెట్ అవుతూ ఉంది. ఈ పర్సెంటేజ్లో 45%, 46% అనుకున్నట్టు రెండు పార్టీల్లో ఉన్నప్పుడు కాబట్టి ఆ పర్సెంటేజ్ కొద్దిగా ఓట్లు పోలింగ్ అయినప్పుడు కౌంటింగ్ చేసినప్పుడు ముందు వెనకాల ఉంటుంది. కాబట్టి ఆ దానిలో ఆధిక్యం వైసీపీ ఇప్పుడు 64లో కనిపించినా కూడా ముందు ఇటువంటి యొక్క ట్రెండ్ ఉంటుందని నేను సిఫారసుగా భావించడం లేదు. ఎందుకంటే ఈ అర్లియర్ ట్రెండ్స్ ఒక డిస్ట్రిక్ట్ యొక్క టోన్ను క్లియర్ కట్గా చేస్తూ ఉంది. ఈ డిస్ట్రిక్ట్ యొక్క జాగ్రఫికల్ స్పెసిఫిసిటీని బట్టి ప్రతి జిల్లాలో 1-2 జిల్లాలలో కాకుండా మిగతా జిల్లాలలో చాలా తక్కువ సంఖ్యలో రావడం ద్వారా ఇవి వస్తూ ఉంది. కానీ బాగా ట్రెండ్ క్లియర్ అవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ టీడీపీ కానీ సెంట్రల్లో ఎన్డీఏ కానీ రాకుండా ఉండడానికి అన్నటువంటి కారణాలు ఏవి లేవు. కాబట్టి వాళ్ళ సంబరాలకు ఇదే కారణమని నేను భావిస్తున్నాను.